ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాప్తాడు నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది, దీనిలో రామగిరి మండలంలో అసలు ఈ హత్యకు ప్రధానమైన కారణం ఏమిటి అనేది కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రామగిరి మండలంలో ఎంపీపీ ఎన్నిక 27వ తారీఖున జరగాలి. ఎందుకు జరగాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ మరణించటం వలన అక్కడ ఎన్నిక జరగవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. దానికి తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టింది. అసలు పోటీ ఎందుకు పెట్టిందో ప్రజాస్వామ్యంలో ఎవరికి అర్థం కాదు. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, ఈ రామగిరి మండలంలో 10 ఎంపీటీసీలు ఉన్నాయి. దీనిలో జరిగినటువంటి ఎన్నికల్లో, పూర్వం జరిగిన ఎన్నికల్లో 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కేవలం ఒకే ఒక్క సీటుని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఎంపీపీ మరణంతో, సహజ మరణంతో ఎన్నిక వచ్చింది. ఏమంటే ఒకటి గెలుచుకున్న వాళ్ళు పోటీ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. పోటీ పెట్టారు, పోటీ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు, కొనాలనుకున్నారు. ఒక 2 ముగ్గురునో లోపరుచుకున్నారు. కానీ ఇంకా ఒక వ్యక్తి చనిపోతే ఇంక మిగిలిన 9లో బలాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళిద్దరిని కొన్నారో లేకపోతే లోపరుచుకున్నారో 6-3 ఉన్నాయి. ఈ 6-3 మీద ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ 6గురిని రక్షించుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లో రామగిరి మండలాన్ని మళ్ళా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మా మాజీ శాసనసభ్యులైనటువంటి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఆయన కృషి చేస్తున్నాడు. తప్పే ఉంది ప్రజాస్వామ్యంలో. ఈ 6గురిని మేము తీసుకువెళ్ళి దాచుకున్నాం, ఎందుకంటే గెద్దల్లాగా ఎత్తుకుపోతున్నారు కాబట్టి.